ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ ఎస్ఐ రామిరెడ్డి సకాలంలో స్పందించడంతో 50 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వరద ప్రవాహంలో చిక్కుకుపోయిన ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను పోలీసులు కాపాడారు. భారీ వర్షాలకు ఉయ్యాలవాడ మండలం మాయలూరు సమీపంలో బ్రిడ్జి మీదుగా పల్లె చెరువు వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వరద ప్రవాహంలోనే పిఆర్ఎల్ ట్రావెల్స్ బస్సును ముందుకు పోనిచ్చిన డ్రైవర్. హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళుతున్న ఈ బస్సు పల్లె చెరువు వరద ప్రవాహంలో చిక్కుకొని బ్రిడ్జి మధ్యలో ఆగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు ఉయ్యాలవాడ ఎస్ఐ రామిరెడ్డి. ఆలోగానే జేసీబీని రప్పించారు. జేసీబీ సాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ ఎస్ఐ రామిరెడ్డి సకాలంలో స్పందించడంతో 50 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వరద ప్రవాహంలో చిక్కుకుపోయిన ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను పోలీసులు కాపాడారు. భారీ వర్షాలకు ఉయ్యాలవాడ మండలం మాయలూరు సమీపంలో బ్రిడ్జి మీదుగా పల్లె చెరువు వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వరద ప్రవాహంలోనే పిఆర్ఎల్ ట్రావెల్స్ బస్సును ముందుకు పోనిచ్చిన డ్రైవర్. హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళుతున్న ఈ బస్సు పల్లె చెరువు వరద ప్రవాహంలో చిక్కుకొని బ్రిడ్జి మధ్యలో ఆగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు ఉయ్యాలవాడ ఎస్ఐ రామిరెడ్డి. ఆలోగానే జేసీబీని రప్పించారు. జేసీబీ సాయంతో ప్రయాణికులకు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.